గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విడిపించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ పౌలు గారు గలతీ సంఘానికి పత్రికను రాస్తూ ఈ వచన భాగంలో ఏమంటున్నారు అనంటే, ప్రస్తుతపు దుష్టకాలము అని అంటున్నాడు. మునుపటి భాగములో ఇవి చెడ్డ దినములు అని చాలా వివరంగా కొన్ని విషయాలు తెలియజేశాడు. ఇప్పుడు రెండవ మాటగా ఏమంటున్నాడంటే, ఈ ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే దుష్టకాలములో ఉన్నాము. ఈ ప్రస్తుతపు ఈ దుష్టకాలములో మనం ఉంటామని, ఈ జనరేషన్లో ఈ కాలమంతా దుష్టుని యొక్క చేతిలో ఉంటుందని, దుష్టుల యొక్క ఆధ్వర్యంలో, దుష్టుల యొక్క ఆలోచనలో నడిపించబడుతుందని పరమ తండ్రిని దేవాది దేవుడు ఎరిగినవాడై, ఈ జనరేషన్లో ఈ తరములో ఉన్న మనం అందరము నాశనమైపోయి నరకానికి వెళ్ళకూడదనేటువంటి ఆలోచనతో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. అది ఏంటి అనంటే, ఈ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనను విమోచించాలనే మనందరి యొక్క పాపముల నిమిత్తము ఆయన తనకు తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఆనాడు తనకు తాను మన పాపముల కొరకు అప్పగించుకోకపోతే ఈ ప్రస్తుతపు ఈ దుష్టకాలములో, అనగా ఈ దుష్టుని చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క తరుణములో, ఈ దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పటికే మనందరము కూడా దుష్టులమైపోయి దుష్ట సాంగత్యం వలన జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకొని ఈ పాటికి మనం మరవబడుదుమేమో, లేదా మరవబడి చనిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు. ప్రతి మానవుడి భూమి మీద ఆశించేది ఏంటంటే, ఏదో ఒక మంచి పని చేయాలి, పుణ్యం చేయాలి, మోక్షాన్ని సంపాదించుకోవాలి, లేదా బిడ్డలకు మంచి బంగారపు బాటలు వేయబడాలి మనం చేసినటువంటి ఈ యొక్క మంచి పని వలన. అందుకనే మనిషి యొక్క ఆలోచన ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వేడిగా ఉండే టైంలో అక్కడక్కడ మంచినీళ్ళు, మజ్జిగలు ఇలాంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు భారంతో కొంత సర్వీస్ చేస్తారు అక్కడ. కారణం ఏంటంటే, మంచినీళ్ళు ఇచ్చైనా కొంచెం పుణ్యం సంపాదించుకుందాం, పేదలకు సహాయం చేసి కొంత పుణ్యం సంపాదించుకుందాం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, వస్త్రం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, ఆదరించి, ఇలా ఏదో విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం మనలను మోక్షాన్ని తీసుకుని వెళుతుంది అని. ఈరోజు దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపులో నువ్వు నడవకుండా ఈ లోకంలో ఏ కార్యక్రమాలు చేసినా, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చిందించిన రక్తములో కడగబడకుండా నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే అది సాధ్యం కాదని ఈ వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన మిత్రులారా, ఈ దుష్టకాలములో నుండి మనం విడిపించడానికే ప్రభు అయిన యేసయ్య మన కొరకు తన జీవితాన్ని అర్పించేశాడు. కాబట్టి ఇది దుష్టుని యొక్క చేతిలో నడిపించబడుతున్నటువంటి కాలం. ప్రియమైన మిత్రులారా, మనం గమనిస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా మంచికి చోటు లేదు, యథార్థతకు అవకాశం లేదు, న్యాయంగా పోయేవాడికి రోజులు లేవనేటువంటి దుష్టకాలంలో ఉన్నాం మనం. కనుక ఈ పరిస్థితి నుంచి మనం తప్పించబడాలి. అందుకని 1వ కీర్తన 1వ వచనంలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని. ఎవరు దుష్టులు అనంటే, వారు ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉండరు, కానీ దేవుని వాక్యమును వినక, వాక్యానుసారముగా జీవించక, వారు సొంత ఆలోచనలతో నడుస్తూ, సమయాన్ని దుర్వినియోగం చేస్తూ, వారికి తోచినట్టుగా నచ్చినట్టుగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలగజేసే ప్రతి వారు కూడా దుష్టులే. అలాంటి దుష్టుల ఆలోచన చొప్పున
నడవద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే రెండవది ఆయన అన్నాడు, ఇది ఏ కాలము అంటే ప్రస్తుతం దుష్టకాలంలో మనం ఉన్నాం. దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా నడిచే కాలంలో ఉన్నాం. దుష్టులు చెలరేగిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ మాట విన్నా దుష్ట సంబంధించినటువంటి ఆలోచనలే, అంటే చెడిపోయేటువంటి ఆలోచనలే, జీవితాలు పాడైపోయేటువంటి సలహాలే. ఏ విధంగా ప్రోత్సహించినా చెడు వ్యసనాలను, భయంకరమైనటువంటి వాటిని అలవాటు చేసుకునేటువంటి ఆ ప్రోత్సాహమే. కనుక ఈ భయంకరమైనటువంటి ఈ దుష్టకాలములో నుండి నేను విడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన క్షేమాన్ని కోరుతున్నాడు, మన ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు, మన ఎదుగుదలను కోరుతున్నాడు, మన అభివృద్ధిని కోరుతూ ఉన్నాడు. నీలో ఒక మంచి స్థితిని చూసి దేవుడు సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే మన జీవితంలో కొన్ని మార్పులు తీసుకుని రావాలనేటువంటిది ఈ సమయంలో దేవుని ఉద్దేశం. దేవుని మాటకు లోబడేవారిగా ఉందాం. భయంకరమైనటువంటి చెడ్డ దినాలను మనము చూసుకొని దానికి అనుగుణంగా పోతూ సమయ పాలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.